రథసప్తమి తిరుమలలో జరిగే అత్యంత వైభవమైన పండుగలలో ఒకటి. దీనిని మినీ బ్రహ్మోత్సవం జనవరి 25 ఈ తేదీని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు తిరుమల కొండపై ఒక అద్భుతం జరగబోతోంది. సాధారణంగా బ్రహ్మోత్సవాలు అంటే 9 రోజులు జరుగుతాయి. కానీ కేవలం ఒక్క రోజులోనే 9 రోజుల బ్రహ్మోత్సవాల ఫలితాన్ని ఇచ్చే పర్వదినమే రథసప్తమి. ఉదయం సూర్యోదయం నుండి రాత్రి చంద్రోదయం వరకు స్వామివారు అలుపు లేకుండా ఏకంగా 7 వాహనాలపై ఊరేగుతూ మనకు దర్శనమిస్తారు. దీనినే మనం మినీ బ్రహ్మోత్సవం అంటాం. అసలు ఆ రోజు ఏ సమయంలో ఏ వాహనం వస్తుంది, సూర్య జయంతి విశిష్టత ఏంటి, పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓం నమో వెంకటేశాయ. రథసప్తమి రోజున ఉదయం తెల్లవారుజాము 5:30 గంటలకే వైభవం మొదలవుతుంది. మొట్టమొదటి వాహనం సూర్యప్రభ వాహనం. ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఆకాశంలో సూర్యుడు ఉదయించగానే ఆ లేత సూర్య కిరణాలు నేరుగా వచ్చి మాడవీధుల్లో ఊరేగుతున్న మలయప్ప స్వామి పాదాలను, వక్షస్థలాన్ని తాకుతాయి. సాక్షాత్తు ఆ సూర్యభగవానుడే తన కిరణాలతో స్వామివారికి హారతి ఇస్తున్నట్టు ఉంటుంది. ఈ ఒక్క దృశ్యం చూస్తే చాలు జన్మధన్యం అవుతుందని భక్తుల నమ్మకం. సూర్యప్రభ వాహనం తర్వాత స్వామివారు విరామం లేకుండా వరుసగా వాహనాలపై వస్తూనే ఉంటారు. 9 నుండి 10 గంటల మధ్య చినశేష వాహనం, ఆ వెంటనే భక్తులందరూ ఎంతగానో ఎదురుచూసే గరుడ వాహనం సేవ ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. సాధారణంగా గరుడ సేవ రాత్రి జరుగుతుంది. కాని రథసప్తమి రోజున పగటిపూట గరుడ వాహనంపై స్వామివారిని చూడటం చాలా విశేషం. ఆ తర్వాత హనుమంత వాహనంపై స్వామివారు రాజసం ఉట్టిపడేలా దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో చక్రస్నానం జరుగుతుంది. స్వామివారి సుదర్శన చక్రాన్ని పవిత్రమైన పుష్కరిణి నీటిలో ముంచుతారు. ఆ సమయంలో మనం కూడా ఆ నీటిని తలమీద చల్లుకుంటే మనకున్న అనారోగ్య సమస్యలు, పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. లక్షలాది మంది భక్తులు ఈ చక్రస్నానం కోసమే రథసప్తమి రోజున తిరుమలకు పోటెత్తుతారు. సాయంత్రం సేవలు కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం. ఇక సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనం. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా స్వామి దర్శనమిస్తారు. ఆ తర్వాత సర్వభూపాల వాహనం. చివరగా రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంతో ఈ మినీ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉదయం సూర్యుడితో మొదలై రాత్రి చంద్రుడితో ముగిసే ఈ అద్భుతమైన వేడుకను చూడటానికి 2 కళ్ళు చాలవు. మీలో ఎంతమందికి రథసప్తమి రోజున తిరుమల వెళ్లే అదృష్టం కలిగింది? వెళ్లలేనివారు జనవరి 25న ఇంట్లోనే ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకుని స్వామివారిని స్మరించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని తిరుమల విశేషాల కోసం మన తిరుపతి యాత్ర ట్రావెల్స్ 2025 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. గోవిందా గోవిందా.